హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయని చెప్పేసి ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఏంటి అనే వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అయితే చెప్పింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రస్తుతం అయితే కనుక సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అయితే ఉంది. మరట్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా కర్ణాటక మీదుగా ఈ ద్రోణి అయితే విస్తరించిందని చెప్తున్నారు. ఇక ఏపీకి చూసుకుంటే ఏపీ యానంలోని దిగువ ట్రోపవరణంలోని నైరుతి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తోంది. రాబోయే 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురవనున్నాయని చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో పొగమంచు 1-2 చోట్ల అయితే కనుక అధికంగా ఉంటుందని అయితే అధికారులు వెల్లడించారు. ఇక దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వర్షాలు కురవడం వల్ల అవి తగ్గిపోయిన తర్వాత ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రం అంతటా కూడా శీతాకాలం కొనసాగుతున్నప్పటికీ కూడా పలు చోట్ల ఎండలు అయితే మండిపోతున్నాయి. ప్రతి ఏడాది వాతావరణ శాఖ అంచనా ప్రకారం శివరాత్రి నుంచి అయితే ఎండలు పెరుగుతుంటాయి. తాజాగా కురవబోయే వానల వల్ల రాష్ట్రం అంతటా కూడా చల్లటి వాతావరణం ఏర్పడుతుందని, అయితే ఇది అత్యంత తక్కువ రోజులే ఉండే అవకాశం ఉంటుందని, ఎందుకంటే వచ్చేది వేసవికాలం కాబట్టి ప్రస్తుతం కురిసే వానల ప్రభావం దారిపై ఉండనుందని చెప్తున్నారు. ఇక తెలంగాణకు కూడా వాతావరణ శాఖ అయితే కనుక రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు హెచ్చరిక చేసింది. వివరాలు చూసినట్లయితే తెలంగాణలో ప్రస్తుతం భిన్న వాతావరణం అయితే నెలకొంది. ఉదయం పూట చలి చంపేస్తుండగా మధ్యాహ్నం భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అప్పుడే ఎండాకాలం వచ్చిందా అన్నట్లుగా ఎండలు అయితే ఉంటున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వాతావరణ రిపోర్ట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.